నమ హరి ఓం. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున మనం ఆ ఆకాశరాజు శుక మహర్షి చేత లేఖ రాయించి పంపుతున్నాడు అని మాట్లాడుతున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ చూద్దాం. శుక మహర్షి చేత ఎందుకు రాయించాడు అంటే, ఆకాశరాజు శుక మహర్షి చాలా మధురమైనటువంటి వాణి కలిగినటువంటి వాడు. తీరవాణి, మధురవాణి అంటారు. ఎందుకంటే ఆయన భాగవతాన్ని అందించారు. భాగవతం ఎంతటిదో మనకు తెలుసు. పిబత భాగవతం అంటారు, అంటే భాగవతాన్ని తాగండి అని. భాగవతాన్ని వినాలి కానీ తాగండి అని ఎందుకు అన్నారంటే, అది ఎటువంటి పండు అంటే దాని మొత్తం అమృతద్రవ సంయుతం, అమృతమే నిండి ఉంది. అందువల్ల దాన్ని అది జ్యూస్, అందువల్ల భాగవతాన్ని పిబత భాగవతం అన్నారు. వినండి అని చెప్పలేదు, తాగండి అని చెప్పలేదు. శుక అంటే చిలుక. చిలుక కొట్టిన పండు చాలా తీయగా ఉంటుంది అంటారు కదా, నిజమే అండి. అది చిలుక కొట్టిన పండు తీయగా ఉంటుంది, కానీ తీయగా ఉన్న పండును మాత్రమే చిలుక కొడుతుంది. అలా ఈ భాగవతం అంత తీయడిది. అందులోనూ శుక మహర్షి నోటి నుంచి వచ్చింది. అంటే శుక మహర్షి నోటి నుంచి వచ్చినటువంటి ఈ భాగవతం అనేటువంటి పండు అంత తీయనిది అని అర్థం అన్నమాట. అలా అందువల్ల అంటారు పిబత భాగవతం అని. అమృతద్రవ సంయుతం, దా పండు నిండా జ్యూస్ అమృతం కాబట్టి దాన్ని తాగేయాలన్నమాట. ఉదాహరణకు మనం ఖర్జూరం పండు తెచ్చుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము, ఆ పైన ఉన్నది తింటాము, లోపల ఉన్న గింజని పడేస్తాం. అరటి పండు తెచ్చామనుకోండి, పైన ఉన్న తొక్క పడేస్తాము, లోపల ఉన్న పండు మాత్రం తింటాము. మామిడి పండు తెచ్చామనుకోండి, పైన ఉన్న తొక్క పడేస్తాం, లోపల ఉన్న టెంక పడేస్తాం, మధ్యలో ఉన్నటువంటి భాగం మాత్రమే తినడానికి పనికి వస్తుంది. కానీ ఈ భాగవతం అనేటువంటి పండు అలా కాదు, దాన్ని మొత్తం తినేయాలి. అందులో వేస్టేజ్ అనేది ఏది లేదు, ఆ అమృతమే నిండి ఉంది కాబట్టి దాన్ని మొత్తం పిబత భాగవతం అన్నారు. అటువంటి భాగవతాన్ని మనకు అందించినట్టు ఆ శుక మహర్షి చేత ఆకాశరాజు ఆ లేఖను పంపిస్తున్నాడు. ఆ లేఖలో మీరే రాయండి మహర్షి అన్నారు. శుక మహర్షి ఆ లేఖను రాశారు. ఆకాశరాజు రాస్తున్నట్టుగా లేఖను శుక మహర్షి రాశారు. శ్రీనివాస, నీకు మామగా ఉన్నందున, మామను అవుతున్నందువల్ల నేను నిన్ను ఆశీర్వదించి రాస్తున్నాను అని ఆయన ఆ విధంగా అడ్రస్ చేశారు. ఆ పత్రం ఆ విధంగా రాశారు. ఆ లేఖను ఎంగేజ్మెంట్ లేఖ అంటారు కదా, అది. ఆ పత్రాన్ని తీసుకువెళ్ళారు, ఆ శ్రీనివాసుడికి ఇచ్చాడు. శ్రీనివాసుడు దాన్ని చదువుకొని మహర్షిని అడిగాడు. మహర్షి, మీ ఆకాశరాజు నాలో ఏమి చూసి తన కూతుర్ని ఇస్తున్నాడు? నాకు ఏమైనా ఉద్యోగం ఉందా? లేదు. ఆస్తి ఉందా? లేదు. ఇల్లు ఉందా? లేదు. డబ్బు ఉందా? లేదు. మన దాకా పుట్టలో ఉన్నాను, ఇల్లు కూడా లేదు, పుట్టలో ఉంటున్నాను. మరి ఏం చూసి ఇస్తున్నాడయ్యా అంటే, శుక మహర్షి అన్నాడు, నేను చెప్పానని ఇస్తున్నాడు స్వామి అన్నాడు. అంతే. స్వామికి చాలా సంతోషం వేసి ఆ శుక మహర్షిని ఆలింగనం చేసుకున్నాడు. స్వామి ఇద్దరికే ఆలింగనాన్ని ఇచ్చాడండి. ఒకరు రామావతారంలో హనుమ, రెండవది ఈ శ్రీనివాస వెంకటేశ్వరుడుగా వచ్చినప్పుడు ఈ శుక మహర్షికి ఇద్దరికి మాత్రమే ఆలింగనాన్ని ఇచ్చారు. అలా ఆ శుక మహర్షి వెళ్ళిపోయారు. తర్వాత ఒకడ మాత, అమ్మో పెళ్లి కుదిరింది కదా, ఇంకా చాలా పనులు ఉంటాయని హడావిడిగా పనులు చేసుకున్నామని లేచింది. ఇంతలో శ్రీనివాసుడు అంటున్నాడు, అమ్మో నాకు ఈ పెళ్ళి వద్దు అన్నాడు. ఆయన ఎందుకురా, ఇంత కష్టపడి పెళ్లి ఏర్పాటు చేసుకొస్తే వద్దంటే లేదే, మనం ఇద్దరమే ఉన్నాం కదా పెళ్లికి, దేనికైనా బియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీలు కావాలి కదా, అంటే సమానమైనటువంటి వాళ్ళ మధ్య మాత్రమే బియ్యమైనా కయ్యమైనా యుద్ధం చేసినా ఇద్దరికి సమాన బలం ఉండాలన్నమాట. ఒకళ్ళు చాలా బలహీనంగా ఉండి బలవంతుడితో యుద్ధం చేస్తే ఎలా అలా చేయకూడదు కదా, అదే చెప్తున్నాడు స్వామి. అలాగే బాగా డబ్బున్న వాళ్ళని చేసుకుంటారు. అలా ఎవరు వారిలో ఉన్న వాళ్ళని చేసుకుంటేనే ఎవరిని చేసుకోవాలో మనం మనలాగా ఉన్నటువంటి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ సమానం అదే స్వామి చెప్తున్నాడు అనమాట. మనం పైగా మనకి ఎవరు లేరు, చుట్టాలు లేరు, పక్కాలు లేరు, ఇద్దరే పోతే ఎలా ఉంటుంది? అంతే కదా, నీ బలగం ఏం తక్కువ ఉందా అయ్యా? కోట్ల బలగం ఉంది కదా నీకు, లేఖ రాయి, నీ కొడుకు లేఖ రాయి. కొడుకు ఎవరు? చతురుంటామన్నమాట. ఆయనకు లేఖ రాశారు.
అక్కడ లేఖను అందుకున్నాడు బ్రహ్మగారు, చదువుతున్నారు. సరస్వతి అడిగింది, ఎవరిదండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెటర్? మా మా నాన్నగారు రాశారే, పెళ్లి చేసుకుంటున్నాడు. మీ నాన్న ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాడా? కొడుకులు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంత వయసు వచ్చాక పెళ్లి ఏమిటండి ఆయనకి అని అడిగింది. సరస్వతి, నీకు తెలీదు ఆయన లీలలు, ఆయన యొక్క పనులు నీకు నాకు కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. ఆయన ఎటువంటి వాడు అంటే, చిక్కడు సిరికౌగిట చిక్కడు సనకాదిముల చిత్తాబ్దములను చిక్కడు శృతిలతికావళికి అని అటువంటి వాడు మా నాన్న. ఏమనుకుంటున్నావు? చిక్కడు, ఆయన ఎవ్వరికి దొరకడు. సనక సనందనాలు వాళ్ళు పుట్టుకతోనే జ్ఞానులు అనమాట. అటువంటి వాళ్ళ మనసులకు కూడా దొరకడు. చిక్కడు సిరి కౌగిట, లక్ష్మీదేవి కౌగిటికి కూడా దొరకనటువంటి వాడు ఆయన. అంతేకాదు, చిక్కడు శృతి లతికావళికి, వేదాలకు కూడా దొరకనటువంటి ఆ స్వామి అనమాట. ఆయన పనులు మనకేం అర్థమవుతాయి చెప్పు? మనం వెళదాం, పెళ్ళి అంటున్నారు కదా, వెళదాం, తయారవుతాం. అందరికీ ఇన్విటేషన్ పంపించు, ఆహ్వానం పంపించారు. షణ్ముఖని పిలిచారు. ఆ షణ్ముఖుడు అందరికీ ఆహ్వానం పంపిస్తున్నాడు, లేక అందరికీ ఆహ్వానాన్ని ఇవ్వడానికి బయలుదేరాడు. ఆ ఆహ్వానితులు ఎవరంటే బ్రహ్మ, ఇంద్ర, వరుణ, యమ, అగ్ని, వాయు, ముక్కోటి దేవతలు, యక్షులు, ఋషులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, ఒక్కలేంటి అన్ని లోకాల్లో ఉన్న అందరికీ ఆహ్వానాలు అందేవి. తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి ఎవరెవరి వాహనాల మీద వాళ్ళు బయలుదేరి హిమాలయాల మీద దిగారు. హిమాలయాల మీద ఎందుకు దిగారంటే అక్కడ స్వర్గారోహణ మార్గం ఒకటి ఉన్నది. ఆ బోర్డు మాత్రమే మనకి కనిపిస్తుంది, ఈనాడు మార్గం కనిపించదు. ఒకవేళ కనిపిస్తే వెళ్ళిపోవడం, కానీ ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం సాధ్యం కాదు. అలా వెళ్ళిన వాళ్ళు మన ఇతిహాసంలో ఉన్నారు. ఉదాహరణకు రైవతుడు అనేటువంటి రాజు వెళ్ళాడు, తర్వాత అర్జునుడు వెళ్ళాడు. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాడు, కానీ మనం ఉన్నటువంటి ఈ శరీరంతో మనం వెళ్ళడం సాధ్యం కాదు. అలా ఆ స్వర్గారోహణ మార్గం దగ్గర దిగారు. అక్కడ ఉన్న ఋషులు, సిద్ధులు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇంతమంది వస్తున్నారు అని చెప్పేసి. శ్రీనివాసం కళ్యాణం అయితే మేము వస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరారు. అందరూ వాళ్ళే కాదండి, ఇంకా దుష్టులు, భ్రష్టులు, నికృష్టులు, ఒక్కలేంటి అందరూ వచ్చారు స్వామి కళ్యాణానికి. అందరూ రావాల్సిందన్నమాట. ఎవరెవరు ఆనాడు కళ్యాణానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారండి. అటువంటి స్వామి కళ్యాణం అనమాట. బహుశా మనం ఆనాడు అక్కడ ఉండి ఉంటే ఈనాడు మనం ఇక్కడ ఉండేవాళ్ళటువంటి అవకాశం లేదు కదా. కొన్ని కనీసం దాన్ని చెప్పుకుంటున్నాం కదా, అదే మన పని. ఇంతలో గరుత్మంతుడు ముందుగా వచ్చి శ్రీనివాసుడితో అంటున్నాడు, స్వామి, నీ కొడుకు చతుర్ముఖ బ్రహ్మ అందరినీ తీసుకుని వచ్చేస్తున్నాడు. గంగా నది తీరం దాటాడు, ఇప్పుడు కృష్ణా నది తీరం దాటాడు. ఆ స్వామి వచ్చేస్తున్నాడు, తిరుపతి దగ్గరకు వచ్చేస్తున్నాడు. స్వామికి ఉండబట్టలేక కుమారుడు కదా వెంటనే కొండ మీద నుంచి కిందికి దిగాడు తిరుపతికి. పుత్రులు అంటే ప్రేమ అలా ఉంటుందండి తల్లిదండ్రులకి. కొండ కింద దాకా వచ్చినటువంటి వాడు కొండపైకి రాలేడా? మనం కూడా అంతే కదా. ఎవరైనా మన కొడుకులు అమెరికా నుంచి వస్తున్నారంటే అమెరికా నుంచి ఎయిర్పోర్ట్ దాకా వచ్చినటువంటి పెద్ద మనిషి ఇక్కడికి ఇంటికి రాడా? కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడ పగలంతా లేదా రాత్రంతా కూర్చొని కొడుకును రిసీవ్ చేసుకొని తీసుకొస్తారు. ఆ ప్రేమ అలా ఉంటుందండి. కానీ స్వామికి అటువంటి భవబంధాలు ఏమీ లేవు. కానీ ఆయన లౌకికంగా, భావనాత్మకంగా ఇలా చూపిస్తున్నాడు, మనకు చూపిస్తున్నాడు. ఇలా ఉంటుంది పుత్ర ప్రేమ అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. కానీ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా లౌకికంగా మాట్లాడాలండి. లౌకికంగా మాట్లాడాలి, ఆధ్యాత్మికంగా చింతన చేయాలి. లౌకికంగా మాట్లాడడం అంటే ప్రాపంచిక పరంగా మాట్లాడాలి. ఉదాహరణకు మీరు అడిగారు అనుకోండి, అమ్మా మీ వారెవరు అని. నిజానికి అందరినీ భరించేటువంటి వాడెవరు? ఆయన. భర్త అంటే భరించేటువంటి వాడు, పతి అంటే రక్షించేటువంటి వాడు అని అర్థం. జగత్పతి, జగత్ రక్షకుడు ఎవరు? ఆ స్వామి. మరి ఎవరైనా అడిగారు అనుకోండి, మీ వారెవరు అని. నేను శ్రీ మహావిష్ణువు అని చెప్పాను అనుకోండి, ఏం జరుగుతుంది? ముందు మహాలక్ష్మి వచ్చి నన్ను తంతుంది, తర్వాత మా ఆయన కూడా తంతాడు, తర్వాత మీరు కూడా అదే పని చేస్తారు. కాబట్టి లౌకికంగా మాట్లాడాలి. ఈ చింతన ఎలా ఉండాలి? లోపల ఉండాలి, ఆధ్యాత్మికంగా చింతన ఉండాలి. స్వామి అందరినీ రక్షించేటువంటి వాడు నీవు అని చెప్పేసి ఒక
చింతన చేయాలి. చింత చేయకూడదండి. కష్టాలు వచ్చిందని చెప్పేసి చింతించడం కూడదు. చింతన చేయాలి. భగవంతుని గురించి చింతన చేస్తే ఆ కష్టాలు పోతాయి. అలా లౌకికంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగా చింతన చేయాలి. సరే, ఈలోగా ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అందరినీ తీసుకుని అందరూ వచ్చారు. రాగానే తండ్రి పాదాలకు నమస్కరించారు. అందరూ నమస్కరిస్తున్నారు ఒక్కొక్కళ్ళే. చతుర్ముఖ బ్రహ్మ కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడండి. కుమారుని యొక్క ఆలింగనం కంటే తండ్రికి గొప్ప సంతోషం ఏదీ లేదండి ప్రపంచంలో. అంతటి సంతోషం కలుగుతుంది. అది ప్రపంచాన్ని చూపిస్తున్నాడు స్వామి. అలా ఒక్కొక్కళ్ళే వచ్చి నమస్కారాలు చేస్తున్నాడు. విశ్వకర్మ వచ్చాడు. విశ్వకర్మ రాగానే స్వామి కోపం వచ్చింది. ఏమయ్యా పెద్ద మనిషి, ఇప్పుడా రావడం నువ్వు? చూడు, ఇంతమంది బంధు బలగాలన్నీ వచ్చేసారు, చుట్టాలు పక్కన అందరూ వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ముందుగానే వచ్చి ఒక మంటపం ఏర్పాటు చేయాలి కదా, విడిది ఏర్పాటు చేయాలి కదా, ఇప్పుడైనా చేయి అని చెప్పి తిట్టాడు. సరే అని చెప్పి ఆ విశ్వకర్మ నిమిషాల మీద వెంకి స్తంభాలు ఉన్నటువంటి పెద్ద మంటపాన్ని, అంటే విడిది ఇంటిని నిర్మించాడు. దిగడానికి కావాలి కదా చుట్టాలు దిగడానికి. అలా పెద్ద మంటపాన్ని నిర్మించాడు. అది ఎలా ఉంది అంటే తారతమ్య ప్రకారంగా ఉంది. అంటే స్టేటస్ వైజ్ అక్కడ కూర్చోవాలన్నమాట. ఇప్పుడైనా మనకు అసెంబ్లీలో కూడా ఎక్కడైనా కూడా స్టేటస్ వైజ్ కూర్చుంటాం కదా, లేదా ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు కూడా మంత్రులందరికీ ఒక చోట, ప్రముఖులకి ఒక చోట, వ్యాపారస్తులకు ఒక చోట ఇలా ఉంటుంది కదా. అలా ఆ విశ్వకర్మ అలా ఏర్పాటు చేశాడు. అంతేకాదండి, ఆ విశ్వకర్మ ఎలా నిర్మించాడంటే ఆ మంటపాన్ని, ఆ మంటపంలో కూర్చున్నటువంటి వాళ్ళను బయట ఉన్నటువంటి వాళ్ళు ఎటువైపు నుంచి చూసినా అందరూ కనిపిస్తారండి. అంత చక్కగా నిర్మించాడండి. ఆ టెక్నిక్ అంత బాగా ఉపయోగించి ఆయన ఆ మంటపాన్ని నిర్మించాడు. మనం ఒకప్పుడు మనకు ఇంటి ముందు అరుగులు ఉండేవి. ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నటువంటి వాళ్ళు అంటే ఈ ఇంట్లో ఎవరున్నారో తెలిసేదన్నమాట, చూసేవాళ్ళని. ఆ అరుగు మీద కూర్చొని వచ్చేపోయేటువంటి వాళ్ళని పలకరించేటువంటి వాళ్ళు అనమాట అందరూ. కానీ ఈనాడు ఆ అరుగులు మాయమైపోయాయండి. సిటీస్లో అస్సలు కనిపించడం లేదు. కాంపౌండ్ వాల్ ఉంది. ఆ వాళ్ళకి ఒక గేటుకి ఒక బోర్డు, బివేర్ ఆఫ్ డాగ్స్ అంటే ఏంటి, మనుషులు ఎవరు లోపలికి రాకండి అని చెప్పేసి. మనుషులు ఎవరు లోపలికి రాకుండా అంటే మానవుడు సంఘజీవి, ఇంకెవరు వస్తారండి లోపలికి వచ్చేది? ఎవరు? మన లైఫ్ స్టైల్ అలా మారిపోయింది కాబట్టి లైఫ్ స్టైల్ రోగాలు వస్తాయి. బీపీ ఆయన ఆవాహయామి, షుగర్ ఆయన ఆవాహయామి అని మనం ఆహ్వానించుకుంటున్నాం బీపీలు షుగర్, ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాం. లైఫ్ స్టైల్ రోగాలు వస్తున్నాయి అన్నమాట. సరే, ఇక మిగతాది రేపటి రోజున చూస్తాం. సర్వం శ్రీకృష్ణ చరణానందార్పణ వస్తుంది.